పేపర్లలో వచ్చిన వార్తలు నిజం కాదని, శంషాబాద్లో తనకు ఇంచు కూడా భూమి లేదని అన్నారు ఎంపీ కేశవరావు. తనకు తన ఇంట్లో ఉన్న వాళ్లకు ఇబ్రహీంపట్నంలో మాత్రమే రిజిస్టర్డ్ భూములున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడే 2013 కోర్టు ఆదేశాలతోని తాను భూములు కొన్నానని చెప్పినారు. మీడియా వార్తలు తనను బాధ పెట్టినాయన్న కేకే తాను ఎలాంటి అక్రమాలు చేయలేదన్నారు. In all humility, నిన్న మీకు నా మీద ఒక న్యూస్ మొన్న ఎప్పుడో వస్తే అందరిని మేము కలిసి మిత్రులాగా ఏమున్నదో ఒక్కొక్క ఫ్యాక్ట్తోని కాగితాలతోని అన్నిటితోని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఆ డీటెయిల్లో పోయి నంబర్లు ఎంత, లెటర్ డేట్లు ఎంత ఇవన్నీ ఇప్పుడు చెప్పాలి. అప్పటికి ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంకా కొన్ని ప్రెస్లు మాత్రం రాస్తూ ఉన్నాయి. ఇది హర్ట్ చేస్తున్నాను అంతే. నేను ఇప్పుడు ఐ విల్ నెవర్ ఛాలెంజ్ యువర్ రైట్ టు డూ ఇట్, బట్ ఐ విల్ ఓన్లీ ఆస్క్ ఎనీథింగ్ ప్లీజ్ వెరిఫై అండ్ డూ ఇట్. అంతకన్నా నేను అడిగేది తెలియదు. నేను మా పిల్లలు ల్యాండ్స్ కొన్న మాట నిజము. ఇది అగ్రిమెంట్ చేసుకున్నది మీకు చెప్పినట్టు 2013లో మార్చి లోపలనే చేసుకున్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్లో ఉన్న లీడర్ని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని. ఆయన అది కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు చేసుకున్నాం. అప్పుడు దాంట్లో అగ్రిమెంట్లో కూడా రాసి ఏంటంటే కొంచెం ఇంకా వెరిఫికేషన్ చేసుకోవాలి. కాగితాలతో వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇది కొంటారా అని చెప్తే కొంటాను, కొంచెం వెరిఫికేషన్ చేసుకొని తెస్తా అంటే వాళ్ళు కాగితాలు ఇచ్చిండ్రు. అవి సరిపోదు కాబట్టి అగ్రిమెంట్లో కూడా రాశాను, ఇంకా కొంచెం వెరిఫికేషన్ చేసుకొని చేస్తా అన్న. కొంచెం వెరిఫికేషన్ చేసింది, కోర్ట్ ఆర్డర్సు, డిక్రీస్ చూశాను. మళ్ళీ జస్టిస్ మీకు చెప్పినట్టు అన్నీ చూసిన తర్వాత రైట్ రాయల్ వే లోపల రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఐఎమ్ కన్విన్స్డ్ ఐ విల్ బై ఇట్ అండ్ పోయేది తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రారు కొన్ని రిజర్వేషన్స్ యాక్సెప్ట్ చేశాడు. ఏదైతే మీకు తెలుసు 21 ఇది లేదు అది లేదు అని అన్నారు. అయిన అది నేను పార్టీ అప్పటికి టీఆర్ఎస్ వచ్చి కాబట్టి ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. ఐ డోంట్ వాంట్ దిస్ గవర్నమెంట్ టు కమ్ ఇన్ టు సచ్ థింగ్స్. ఇమీడియట్లీ నువ్వు కోర్ట్, మా పిల్లలు కోర్టుకి వెళ్ళి రిట్ పెటిషన్ పెట్టుకొని ఇది అబ్జెక్షన్స్ లేట్ చేస్తున్నారని పోయినరు. అఫ్జల్పూర్కర్ గారి బెంచ్ మీద ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఆ డైరెక్షన్ పోయిన తర్వాతనే రిజిస్టర్ కూడా అయిపోయింది. ఇది నెంబర్ 1. ఇంతకన్నా నేను దాంట్లో చెప్పేది లేదు. నా కొన్న మాట నిజం, డాక్యుమెంట్స్ ఉన్న మాట నిజం, రిజిస్ట్రేషన్ అయిన మాట నిజం, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ నిజం. అయిన తర్వాత నిన్న ఈ 2 కొంచెం చిన్న ప్రెస్లు, కొన్ని మీడియాలు నా ఫోటో ఎక్కడనో శంషాబాద్ లోపల నేను నా కూతురు పోతున్నాను. నేను ఎంపీని, ఆమె కౌన్సిలర్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మీరాగా అందరూ. ఐ కెన్ గో టు ఎనీ ల్యాండ్. కానీ మీ డౌట్ ఏంటంటే దాన్ని రాసింది కొన్ని ఇక్కడ కూడా భూములు కొంటున్నాడనో కొన్నాడనో ఉన్నాయి. ఐఎమ్ అగైన్ రియిటరేటింగ్ టు ఫర్మ్లీ అసర్టింగ్ ఒక రెస్పాన్సిబిలిటీతోని ఐ డోంట్ ఓన్ ఎ సింగిల్ ఇంచ్ ఒక్క ఇంచ్ ల్యాండ్ కూడా శంషాబాద్లో లేదు. నేను కొన్న ల్యాండ్ ఇబ్రాహీంపట్నమే, నాకు వేరే ల్యాండ్ లేదు ఇక్కడ సిటీ లోపల. కాబట్టి శంషాబాద్లో కొనే క్వశ్చన్ పుట్టదు, శంషాబాద్లో నాకున్న ల్యాండ్ పుట్టదు. సో అది తప్పు. ఇది నేను మీకు చెప్తే అవసరం లేదు కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది.